సో ఒక్కసారి గోల్కొండ బీజేపీ ఈ పదాధికారులు వీళ్ళు సమావేశం జరుగుతున్న చోట మా ప్రతినిధి విద్యాసాగర్ ఉన్నాడు. విద్యాసాగర్ డీటెయిల్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. విద్యాసాగర్, ఏంటి గెలుపు సంబరాల్లో ఉన్నారా? కానీ ఏవో నెంబర్స్ చేంజ్ అవుతున్నట్టుగా కనిపిస్తోంది. ఏమైనా అబ్జర్వ్ చేస్తున్నారా? ఏం చేస్తున్నారు అక్కడ? ఢిల్లీ ఎన్నికల ఫలితాలను తెలంగాణ బీజేపీ నేతలు కూడా క్షుణ్ణంగా పరిశీలన. కొద్దిసేపటి క్రితం వరకు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్తో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలంతా కూడా గోల్కొండ హోటల్ చేరుకున్నారు. వారు ప్రజెంట్ ఉన్నటువంటి ట్రెండ్ను బట్టి వారంతా కూడా సంబరాల్లో మునిగిపోయారు. ముఖ్యంగా ఎవరైతే తెలుగు నేతలంతా కూడా ఢిల్లీ ఎన్నికల్లో ప్రచార పర్వంలో పాల్గొన్నారో వారందరికీ కూడా అభినందనలు తెలియజేసినట్లుగా మనకి సమాచారం అందుతుంది. కొద్దిసేపటి క్రితమే పదాధికారులు, ఎంపీ, ఎమ్మెల్యేల సమావేశంలో కిషన్ రెడ్డి తెలుగు రాష్ట్రాల నుంచి హాజరయ్యి అక్కడ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వారిని అభినందించారు. దేశవ్యాప్తంగా కూడా నీతివంతమైన నరేంద్ర మోడీ పాలనే కోరుకుంటున్నారన్న దానికి ఈ ఢిల్లీ ఫలితాలు ఒక ఉదాహరణ అంటూ కూడా కొద్దిసేపటి క్రితమే కేంద్ర మంత్రి బండి సంజయ్ చెప్పినటువంటి సంగతి చూసాము. ఇక ఇదే తరహాలో ఏదైతే దేశవ్యాప్తంగా దేశమంతా కూడా గెలిచినా దేశ రాజధానిలో మాత్రం గెలవలేకపోయిన లోటుని ఈసారి డెఫినెట్గా భర్తీ చేస్తామన్నటువంటి ధీమాతోటి కమలనాథులంతా కూడా ఉన్నారు. వారు కొద్దిసేపటి క్రితం సమావేశంలో కూడా ఇదే అంశాన్ని స్పష్టం చేశారు. ఇదే తరహాలో సానుకూల వాతావరణం తెలంగాణలో కూడా ఏర్పడుతుంది కాబట్టి ప్రస్తుతం జరగబోతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు రాబోయే అసెంబ్లీ ఎన్నికల నాటికి రాష్ట్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేయాలి. ముఖ్యంగా ఈరోజు ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఎన్నికల ఫలితాలను ఎప్పటికప్పుడు విశ్లేషించుకుంటూ అక్కడ ఏ వర్గాల నుంచి సానుకూలత వచ్చింది, ముఖ్యంగా మహిళలు కావచ్చు, ముస్లింలు కావచ్చు, ఎస్సీ ఎస్టీల నుంచి అన్ని స్థానాల్లో కూడా బీజేపీ ముందుకు దూసుకెళ్తున్నటువంటి క్షణాలను వారైతే పరిశీలిస్తూ అక్కడ జరిగినటువంటి పరిణామాలు ఎక్కడైతే అవినీతి జరుగుతుందో అక్కడ డెఫినెట్గా ప్రజలు వారికి వ్యతిరేకంగా ఉంటారు. కాబట్టి నీతివంతమైన పాలన అంటే అది బీజేపీ తోటే సాధ్యమవుతుంది. ఇలాంటి అంశాలన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. అక్కడ ఫలితాలను విశ్లేషించుకొని ఇక్కడ తెలంగాణలో కూడా అలాంటి వ్యూహాలను అనుసరించాలన్నటువంటి వ్యూహంతో ప్రస్తుతం అయితే బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలు, పదాధికారులతోటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమావేశమయ్యారు. ఆల్రైట్ విద్యాసాగర్, అది పరిస్థితి. సో లేటెస్ట్ డేటా చూస్తున్నాము. 42 ఆల్మోస్ట్ 43% ఆమ్ ఆద్మీ, బీజేపీ 47.66 అండ్ కాంగ్రెస్ 6.82. సో విచ్ ఈస్ 6.59. సో కాంగ్రెస్ స్లోలీ, ఇందాక మధుయాష్ గారు అన్నట్టు వాళ్ళ పార్టీ అనుకున్నట్లే 9% ఓట్ బ్యాంక్ సాధించుకోవడానికి అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే రెండు పార్టీల మధ్య డిఫరెన్స్ ఓట్ పోల్ పర్సెంట్కి సంబంధించి కొంచెం తగ్గుతూ ఉన్నట్టు కనిపిస్తుంది. సో సంబరాలకి కొంచెం ఇంకా వెయిట్ చేస్తే తర్వాత బెటర్గా ఉండేది. అది ఆ స్వీట్నెస్ పూర్తిగా ఆస్వాదించుకోవడానికి అవకాశం ఉండేట్టు కనిపిస్తుంది. తొందరపడకుండా ఉండటం బెటర్ లాగా ఉంది. జిలేబీలు, లడ్లు ఏమైనా ఉంటే దాచిపెట్టండి, తర్వాత ఒక గంట తర్వాత చూసేద్దాం.